హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ చేసి చక్కెర పొంగలి అండి. ఎక్కువగా దీన్ని పూజలో నైవేద్యంగా చేసి పెడతా ఉంటారు. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో 2 గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ మిల్క్ అంటే ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ మిల్క్ అండి. ఈ మిల్క్ని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో బాయిల్ చేయొద్దు. ఈ బాయిల్ అయ్యేటప్పుడు కలుపుతూ ఉండండి. ఒక 2-3 పొంగులు వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ మిల్క్లో 4-5 ఇలాచీలు వేసుకోండి. ఇలా చించేసుకున్నా పర్వాలేదు, పౌడర్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. 1/2 లీటర్ మిల్క్కి 1 కప్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ అనేది మిల్క్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. అస్సలు వాటర్ వేయొద్దు. మిల్క్లో కుక్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇది కలుపుతూ ఉండండి. ఒక 2-3 మినిట్స్కి అడుగంటుతుంది. చూడండి, కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఈ రైస్ అనేది 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మిగతా 20-30% అనేది బెల్లం వేసుకుంటాం కదా, అందులో కుక్ అయిపోతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 1 కప్ రైస్కి 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. ఏ కప్తో రైస్ తీసుకుంటే సేమ్ అదే కప్తో బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, బెల్లం అనేది రైస్లో కరిగిపోయిందండి. కొంచెం కరగడానికి టైం పడుతుంది. ఆ టైంలో మీరు కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, రైస్ అనేది మిగతా 20 to 30% కుక్ అయిపోయింది. లాస్ట్లో నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి అనేది స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఫైనల్గా వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా శ్రావణ మాసంలో దీన్ని నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి